హాయ్ హలో అండి. వెల్కమ్ టు అపర్ణ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను శారీతో కుట్టించిన ఒక డ్రెస్ అనేది చూపిద్దాం అనుకుంటున్నానండి. ఏంటంటే ఎవరైనా స్టిచ్ చేయించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది కదండి, ఎలా కుట్టించుకోవచ్చు ఏంటి అనేది. ఇది వచ్చేసి జార్జెట్ శారీ అండి. ఇట్లా ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను. నెక్ సింపులేనండి. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి జిప్ పెట్టించానండి ఇట్లా. ఇంకా వచ్చేసి సింపుల్గా హ్యాంగింగ్స్ పెట్టాను, వెనక పెట్టించాను. ఇది వచ్చేసి ఫ్లోర్ లెంత్ అండి, మొత్తం ఫుల్ లెంత్. ఇంకా కింద వచ్చేసి ఇట్లా జిగ్జాగ్ చేపించానండి కింద. దీనివల్ల ఏంటంటే మనకి వేసుకున్నప్పుడు కింద ప్లెయిన్గా లేకుండా చాలా బాగుంటుందండి. దీనివల్ల మంచి లుక్ వస్తుంది డ్రెస్కి వచ్చేసి. కాకపోతే వీటికి స్టిచ్చింగ్ ప్రైస్ వచ్చేసి నాకు చాలా ఎక్కువ అనిపించిందండి. కాకపోతే నేను 2-3 చోట్ల కనుక్కున్నాను. కాకపోతే అందరూ ఒకే రేంజ్లో చెప్తున్నారు. అప్పుడు ఇంకా ఓకే అనేసి స్టిచ్ చేయించాను. ఇది వచ్చేసి నేను నెల్లూరులో ఒక బొటిక్లో స్టిచ్ చేయించానండి. ఇంకా ఇది వచ్చేసండి నేను ఇప్పుడు వేసుకున్నాను కదా, ఈ డ్రెస్ వచ్చేసి నేను ఒక ఇన్స్టా పేజ్ నుంచి తీసుకున్నానండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా జార్జెట్ అండి, ఫాక్స్ జార్జెట్ క్లాత్. ఫాక్స్ జార్జెట్ అని మెన్షన్ చేశారు వాళ్ళు. ఇది ఫ్లోర్ లెంత్. ఇంకా వచ్చేసి ఇట్లా వర్క్ వచ్చిందండి దీని మొత్తం మీద. ఓవరాల్గా అయితే బాగుందండి. ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీరు ట్రై చేయొచ్చండి. ఎస్ఆర్ కిషోర్ అనే పేజ్ నుంచి ఆర్డర్ చేశానండి నేను. ఇవాళ లంచ్కి వచ్చేసి ఏదైనా స్పెషల్గా చేద్దాం అనిపించిందండి. అందుకే వెజిటేబుల్ రైస్ చేద్దాము అనేసి నాకు ఇంట్లో అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇలా రెడీగా పెట్టుకున్నాను. ఇది కుక్కర్లో చేస్తే చాలా త్వరగా అయిపోతుందండి. అందులో 1 గ్లాస్ రైసే కాబట్టి నేను అందుకని కుక్కర్లోనే చేశాను. ఇందులో వచ్చేసి నేను నెయ్యి ఇంకా ఆయిల్ 2 కలిపి యాడ్ చేశానండి. కొంచెం ఆయిల్ వేసాను, ఇంకా 1 స్పూన్ వచ్చేసి నెయ్యి వేసాను. ఇంకా నెయ్యి ఇది వేడైనాక ఇంకా ఇందులో స్పైసెస్ అన్నీ ఉంటాయి కదండి, అన్నీ 1 బై 1 మనం యాడ్ చేసుకోవడమే. నేను ముందు వచ్చేసి జీరా వేసానండి. ఇంకా నేను ఇందులో మిరియాలు కూడా వేసాను. చాలామంది మిరియాలు వేయరు, కాకపోతే నాకు మిరియాలు వేస్తే టేస్ట్ కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. అందుకే మిరియాలు కూడా వేసాను కొంచెం. అది మీరు ఇష్టం అండి, మీ ఇష్టం. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకా ఇందులో చెక్క, లవంగాలు, పెద్ద యాలుక్కాయ, ఇంకా చిన్న యాలుక్కాయ, బిర్యానీ ఆకు, నా దగ్గర ఏవేవి స్పైసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ వేసానండి. వీటిల్ని ఒక 1 మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తరువాత మనము కొంచెం కాజు వేసుకోవచ్చండి. దీంట్లో కాజు వేసుకుంటే బాగుంటుంది రైస్ అనేది. కొంచెం కాజు వేసేసి ఇది కూడా కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాజు చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. ఫ్రై అయిన వెంటనే అది కలర్ మారకముందే మనము ఇందులో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని వీటిల్ని కూడా చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకున్నా, లేదంటే దానిపైన మూత పెట్టి ఫ్రై చేసుకున్నా కూడా చాలా తొందరగా మగ్గిపోతాయండి ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి నేను 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయనండి. దాన్ని ఒకటేసారి నేను పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. అది 1 మంత్ అయినా కూడా పాడవదండి. చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇంకా అది పేస్ట్ చేసే టైంలో మనము కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పసుపు కానీ వేసి పేస్ట్ చేసామంటే ఇంకా ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటుంది. ఇంకా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక 2 టమాటోస్ని ఇలా కట్ చేసి ముక్కలు చేసి పెట్టుకున్నానండి, అది యాడ్ చేశాను. ఇంకా మనకి టమాటాలు కొంచెం మెత్తబడే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ కొంచెం మెత్తబడిన తర్వాత మనం ఇందులో వెజిటేబుల్స్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ 1 బై 1 ఇందులో యాడ్ చేసుకోవాలండి. నేను వచ్చేసి దీనికోసం క్యారెట్ ఇంకా క్యాప్సికము, ఆలు తీసుకున్నానండి. నా దగ్గర ఇవే అవైలబుల్ ఉన్నాయి. మీరు బీన్స్ ఉంటే బీన్స్ వేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర అవైలబుల్ వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి, మటరు అలాంటివి. వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాక ఒకసారి దీన్ని కలిపేసి
కొద్దిసేపు మనము మూత పెట్టి మగ్గించుకోవాలండి. మూత పెడితే ఏంటంటే మనకు కొంచెం త్వరగా మగ్గుతాయి వెజిటేబుల్స్ అనేవి. ఇలా వెజిటేబుల్స్ ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత మనము మూత తీసేసి దీనిలో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి స్పైసెస్ యాడ్ చేసే క్లిప్పు నాకు మిస్ అయిందండి. నేను దీనిలో సాల్టు, పసుపు, కారము ఇంకా కొంచెం ధనియాల పొడి యాడ్ చేశాను ఈ వెజిటేబుల్స్లో. నాకు ఆ క్లిప్ అనేది మిస్ అయింది. చూడండి ఇక్కడ నేను అన్నీ యాడ్ చేసేసాను. ఇంకా వెజిటేబుల్స్ అనేవి బాగా మగ్గుతున్నాయి. ఇవి ఇట్లా కొంచెంసేపు ఇట్లా కలుపుకొని స్పైసెస్ యాడ్ చేశాక కలుపుకోవాలండి బాగా. మనము మీల్ మేకర్ని దీనిలో డైరెక్ట్గా యాడ్ చేయకూడదండి. నేను ముందుగా వాటర్ని బాయిల్ చేసి అందులో కొద్దిసేపు వీటిల్ని నానబెట్టి తర్వాత చల్లబడిన తర్వాత వాటిని మళ్ళీ వాష్ చేసి వాటర్ అన్నీ పిండేసి అప్పుడు యాడ్ చేశానండి. మీరు డైరెక్ట్గా యాడ్ చేయొద్దు, అలా చేస్తే అంత బాగోవండి. వాటిని మనం వేడి నీళ్ళలో వేస్తే అవి కొంచెం మెత్తగా సాఫ్ట్గా అవుతాయి. ఇంకా వాటిని పిండేసి అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇంకా మీల్ మేకర్ కూడా వేసి కలిపేసిన తర్వాత ఇందులో వచ్చేసి మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఎలా అంటే నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 2 గ్లాస్ వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేశాను. మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే మనము సాల్ట్ అవన్నీ సరిపోయాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే నేను ఈ టైంలోనే కొంచెం సాల్ట్ కూడా మళ్ళీ యాడ్ చేశాను ఇందులో. దీన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర అలాంటివి ఏమైనా యాడ్ చేయాలంటే మనం ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవాలండి. కాకపోతే నా దగ్గర 2 అవైలబుల్ లేవు. కాకపోతే నేను దీనిలో కరివేపాకు వేయడం మర్చిపోయానండి, అందుకే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అందులో ఇది నేను ఆంధ్రా నుంచి తెచ్చిన కరివేపాకు అండి. యాడ్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పండి. నాకు ఇక్కడ దొరకట్లేదని నేను మొన్న లీవ్ వెళ్ళినప్పుడు ఆంధ్రా నుంచి కరివేపాకు తెచ్చి స్టోర్ చేసి పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో. నాకు అది కనీసం 1 మంత్ అయినా వాడతాను దీన్ని. వాటరు బాయిల్ అయిన తర్వాత మనం దీనిలో రైస్ అనేది యాడ్ చేసుకోవాలండి. రైస్ మొత్తం దీనిలో యాడ్ చేసేసి ఒకసారి మనం దీన్ని మళ్ళీ కలుపుకోవాలి నీట్గా. కలిపేసి దీన్ని మూత పెట్టి మనం ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్కర్ ఉంచుకుంటే సరిపోతుందండి. ఓన్లీ 2 విజిల్స్ సరిపోతాయి. ఇంకా వచ్చేసి ఇందులో పన్నీర్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర పన్నీర్ అవైలబుల్ ఉంటే నేను కంపల్సరీ పన్నీర్ కూడా వేస్తాను. కాకపోతే నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ లేదు, అందుకనే వేయట్లేదు. ఇంకా మనము 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్ తీసేసి మూత తీసేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. లేదంటే అది మనకి అడుగున వట్టి రైస్ లాగా ఇంకా ఈ మసాలా అంతా అనేది పైనే ఉంటుంది. అందుకే మొత్తం ఒకసారి కలుపుకోవాలి. చూడండి పొడి పొడిగా ఎంత చక్కగా రైస్ అనేది మనకి ఉడికిపోయిందో. ఇందులోకి వచ్చేసి నేను కాంబినేషన్గా రాయితా ప్రిపేర్ చేశానండి. రాయితాతో కానీ దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పద్ధతిలో మీరు ఒకసారి తయారు చేసి చూడండి. ఇంకా ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి.